చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. 1891 ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి మరియు స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయమంత్రి అయిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. ఈ రోజును ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిగా యావత్ భారతదేశం జరుపుకుంటుంది. అంటరాని వారిపై సామాజిక వివక్షను తొలగించేందుకు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్తగా అంబేద్కర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విదేశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన తొలి దళితుడు అంబేద్కర్. చట్టం మరియు ఆర్థిక శాస్త్రంతో సహా అనేక డిగ్రీలను సంపాదించి అనంతరం భారత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. స్వతంత్ర భారతదేశం మొదటి మంత్రివర్గంలో తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ నియమితులయ్యారు. అంబేద్కర్కు మరణానంతరం 1990లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి. ఆధునిక భారతదేశపు విశ్వకర్మగా విఖ్యాతి పొందిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి నేడు. సర్ విశ్వేశ్వరయ్య ఏప్రిల్ 14, 1962న బెంగళూరులో మరణించారు. ఆయన పూర్తి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సర్ విశ్వేశ్వరయ్యను దేశంలోనే మొదటి సివిల్ ఇంజనీర్గా, ఇంజనీరింగ్ పితామహుడిగా పరిగణిస్తారు. సివిల్ ఇంజనీరింగ్లో ఆయన సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం సర్ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని నేషనల్ ఇంజనీర్స్ డేగా 1968లో ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల రూపశిల్పి విశ్వేశ్వరయ్య. ఆనాటి మహానగరాలను రూపొందించడమే కాకుండా ఎన్నో డ్యాంలను ఆయన డిజైన్లు అందించి నదీ జలాలతో సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చి ముంపు ప్రాంతాలను వరదల నుండి కాపాడిన అపర భగీరథుడు విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1917లో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. తర్వాత అది విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా ప్రఖ్యాతి పొందింది. ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ 1963వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన డార్జిలింగ్లో మరణించారు. మహాపండిట్ బిరుదుతో సత్కరించిన రాహుల్ సాంకృత్యాయన్ ప్రముఖ హిందీ సాహిత్యవేత్త. నవలలు, కథలు, ఆత్మకథలు, ట్రావెలాగ్స్, జీవిత చరిత్రలు మొదలైనవి రాశారు. ఆయన పాళీ ప్రాకృతం, అపభ్రంశం, టిబెటన్, చైనీస్, జపనీస్, రష్యన్ వంటి అనేక భాషలలో పరిజ్ఞానం కలిగినవాడు. రాహుల్ని హిందీ యాత్రా సాహిత్య పితామహుడిగా అభివర్ణిస్తారు. దీనికి కారణం ఆయన ఎప్పుడూ సంచరించేవాడు. ఆయన విదేశీ పర్యటనల పరంపర 1929లో మొదలై చివరి వరకు కొనసాగింది. జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయాణాలలో శ్రీలంక, టిబెట్, జపాన్, రష్యాలకు ఆయన చేసిన పర్యటనలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. 4 సార్లు టిబెట్ చేరుకుని చాలా కాలం అక్కడే ఉన్నారు. సంచారం మానవ మనస్సుకు విముక్తి సాధనమని, మనిషి జీవిత పరిధులు కూడా సంచార యాత్రలతో విస్తరిస్తాయని ఆయన నమ్మారు. భారత్ టు బంగ్లాదేశ్ రైలు సర్వీసు. ఏప్రిల్ 14, 2008న స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు సేవలు ప్రారంభమయ్యాయి. బెంగాలీ నూతన సంవత్సరం సందర్భంగా కోల్కతా నుంచి ఢాకా వెళ్లే మైత్రి ఎక్స్ప్రెస్ను అప్పటి భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. గతంలో ఢాకా, కోల్కతా మధ్య రైల్ కనెక్టివిటీ 1965లో ఏర్పాటైంది. అయితే అదే సమయంలో పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో ఆ రైలు సర్వీసును నిలిపివేశారు. 2008లో తిరిగి స్వతంత్ర బంగ్లాదేశ్కి భారత్ నుండి రైలు సర్వీస్ ప్రారంభమైంది. ఆసియా కప్ విజేత భారత్. 1995 ఏప్రిల్ 14వ తేదీన భారత్ 4వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. అంతకుముందు 1984 ఆసియా కప్లో
ప్రారంభ టోర్నమెంటును గెలుచుకున్న భారత్ 1990-91లో కూడా ఈ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 పరుగుల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్ 49 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి సులభంగా ఆ లక్ష్యాన్ని చేరుకుని ఆసియా క్రికెట్లో మరోసారి తన జెండాను ఎగురవేసింది. అబ్రహం లింకన్పై కాల్పులు. 1865 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్పై ఘోరమైన దాడి జరిగింది. ఆ రోజు అబ్రహం లింకన్ వాషింగ్టన్లోని ఫోర్స్ థియేటర్లో అవర్ అమెరికన్ కజిన్ నాటకం చూస్తున్నాడు. షూటర్ జాన్ వైక్స్ బూత్ ఒక అమెరికన్ రంగస్థల నటుడు. అవకాశం చూసి లింకన్ను తల వెనుక భాగంలో కాల్చాడు. లింకన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతను ఏప్రిల్ 15న మరుసటి రోజు ఉదయం మరణించాడు. జాన్ వైక్స్ బూత్ 10 రోజుల తర్వాత అమెరికన్ సైనికుల ఎన్కౌంటర్లో మరణించాడు. అబ్రహం లింకన్ అమెరికా యొక్క రక్తపాత కాలంలో అంటే అంతర్యుద్ధంలో దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించాడు. అంతర్యుద్ధం సమయంలో అతని నాయకత్వం అతన్ని ఎప్పటికీ హీరోగా నిలబెట్టింది. అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసింది లింకన్.